హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే వీడియోస్ చేయక 6 నెలలు అయిందండి. ఇంట్లో వంటలు ఏమీ చేయట్లేదు కదా, ఎందుకులే రెసిపీస్ వీడియోస్ ఎక్కువ అని చేయలేదు. కానీ డైలీ వ్లాగ్స్తో మీ ముందుకు వద్దామని అనుకుంటూ ఈ వీడియోతో అయితే మొదలుపెట్టాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే లేవగానే కెటిల్లో వాటర్ పెట్టుకొని ఒక గాజు గ్లాసులో 1 స్పూను చియా సీడ్స్ అయితే నానబెడతానండి. అది ఫైబర్కి, వెయిట్ మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కదా, ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అవి నానబెట్టిన తర్వాత ఒక 1/2 లీటరు వాటర్ అయితే తాగుతాను. గోరువెచ్చటి నీళ్ళే తాగుతానండి, బాగా వేడిగా ఉన్నా కూడా తాగలేను. ఆ తర్వాత ఇంట్లోనే శంకు పూలు అంటారు కదా, ఆ మొక్క అయితే కుండీలో వేశాను. అందులో ఫ్లవర్స్ వచ్చినాయి. ఆ ఫ్లవర్స్ని టీ లాగా కాచుకొని తాగుతానండి. ఈ శంకు పూలు ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా రకాల క్యాన్సర్లు కూడా రాకుండా ఆపుతుంది అంటారు. ఇలా ఒక 5 పూలు అయితే ఒకరికి సరిపోతాయి. అవి ఒకసారి కాడలు తీసుకొని వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మరగనిస్తే ఆ శంకు పువ్వులోనే విటమిన్స్ అన్నీ కూడా వాటర్లోకి అనేది దిగుతాయండి. మూత పెట్టి సిమ్లో మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. అందుకని నిన్న క్యాలీఫ్లవర్ తెప్పించానండి నిన్న సాయంత్రం. ఆ క్యాలీఫ్లవర్ని ముందు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా పెట్టాలి అనేది కూడా ఈ వీడియోలోనే చూపించాను. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, టేస్టీగా ఉంటుందండి. ఈ టైంలో అయితే క్యాలీఫ్లవర్లో ఎక్కువ పురుగు అనేది రాదు కదా, ఫ్రెష్గా ఉంటాయి కదా. అందుకని ఈ టైంలో క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా రాకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇలా ముక్కలుగా ఒలిచి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో 1 లీటర్ నీళ్ళు వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ఆ వాటర్ని మరగనివ్వాలండి. మరిగిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది ఆ నీళ్ళల్లో వేసి 2 నిమిషాలు అలా ఉంచి వెంటనే వడగట్టేసుకోవాలండి. ఇంట్లో చిల్లులు గిన్నె ఉంటుంది కదా, ఆ చిల్లుల గిన్నెలో వడగట్టేసుకోండి. వాటర్ అంతా పోయే వరకు వడగట్టండి. చూసారు కదా, ఇలా వడగట్టిన తర్వాత ఇవి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మనం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నాము. ఇది వాటర్ వడిచేలోపు మనం శంకు పూలతో టీ అయితే కాచుకున్నాం కదా, అవైతే తాగుతాను. ఈలోపు క్యాలీఫ్లవర్ ఇవి కూడా చల్లారుతాయి. ఏం లేదండి, ఒక గ్లాస్లో మనం కాచుకున్న శంకుపూలు వాటర్ని వేసుకొని 1/2 లెమన్ పిండుకొని 1 స్పూన్ తేనె వేసుకొని తీసుకోవడమే. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈరోజు పుట్టినరోజు ఫంక్షన్ ఒకటి ఉంది, తెలిసిన వాళ్ళది, వెళ్ళాలి. అందుకని మార్నింగ్ టిఫిన్ అయితే ఏమీ చేయట్లేదండి, హెవీ అయిపోతుంది కదా అని. ఆ చియా సీడ్స్ నీళ్ళు అయితే రెడీ అయిపోయిన తర్వాత తాగుతాను. ఆ తర్వాత ఫంక్షన్కి అయితే వెళ్తాను. ఇలా ప్రశాంతంగా కూర్చొని తాగితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పనులు అడవుల్లో అయితే తాగడం కొంచెం కష్టంగానే ఉంటుంది, తాగిన ఫీలింగ్ కూడా ఉంటుంది. అలా తాగిన తర్వాత ఫ్యాన్ కింద అయితే ఒక క్లాత్ వేసుకొని దాని మీద మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఆరబెట్టాను. సాయంత్రం ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో పిండ్లు కూడా అయిపోయినాయండి. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కూడా ఏమీ లేదు కాబట్టి దోశ పిండి గ్రైండర్ వేపిద్దామని చెప్పేసి నానబెడుతున్నాను. నానబెట్టిన తర్వాత నేను ఫంక్షన్కి అయితే రెడీ అవుతాను. 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపగుండ్లు తీసుకుంటాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్ కాదండి, టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పు, కొంచెం 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని 4-5 సార్లు బాగా కడిగి వాటర్ వేసి నానబెట్టి పెడతాను ఒక పక్కన. ఈవినింగ్ కల్లా బాగా నానతాయండి. ఇలా చేసుకొని చూడండి, దోశలు అయితే హోటల్ దోశలాగా చాలా టేస్టీగా ఉంటాయి. టైం అయితే
11 అయిందండి. నేను చియా సీడ్స్ నీళ్ళు కూడా తాగేసి పుట్టినరోజు పార్టీకి అయితే వచ్చాను. వీళ్ళు వచ్చేసి అమెరికాలో ఉంటారండి. వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే కోసం సెలబ్రేషను మన ఇండియాకి వచ్చి చేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. చాలా గ్రాండ్గా చేసుకున్నారు. పాప అయితే చాలా బాగుందండి. అందులోనే మిమిక్రీ ఆర్టిస్ట్ని పెట్టారు. మన బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఉంటారు కదా, వాటితో మిమిక్రీ, పిల్లలతో కొన్ని గేమ్స్ అలా ఆడించి కొన్ని ప్రైజులు అయితే ఇచ్చారు. నాకు కూడా ఒక ప్రైజ్ అయితే వచ్చిందండి. అదేదో ఫోను కొట్టు గిఫ్ట్ పట్టు అని. అయితే వాళ్ళు ఒక నెంబర్ చెప్తారు. ఆ నెంబర్కి ఫస్ట్ కాల్ ఎవరైతే వెళ్తుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. అలా నా ఫోన్ ద్వారా ఫస్ట్ కాల్ వెళ్ళింది, గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఫంక్షన్ చూసుకున్న తర్వాత భోజనాలకైతే వెళ్ళి కలిసి అందరం చుట్టాలు తెలిసిన వాళ్ళు వస్తారు కదా, అందరం మాట్లాడుకుంటూ సరదాగా భోజనం అయితే పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా, అందులో ఏమున్నాయని చూశాను. అక్కడ వచ్చేసి ఒక డెకరేషన్ పెట్టేసి సైడ్ వాళ్ళ అమ్మ నాన్న పాప పుట్టినతో పాటు ఫోటో తీసిస్తున్నారండి మనల్ని. అలా ఒక ఫోటో అయితే తీపించుకున్నాను. అందులో 4 పెన్సిల్స్, ఎరేజరు అవి వచ్చాయి. అలాగే ఒక గ్లాస్ది వాటర్ బాటిల్, దీంట్లో వచ్చేసి కలర్ పెన్సిల్స్ వచ్చినాయండి. పిల్లలు పెయింటింగ్ ఏదన్నా వేసుకుంటే అంటే పిల్లలకి సంబంధించినవే ఉన్నాయి దీంట్లో అనేది. ఆ తర్వాత ఇంకొక పెన్సిలు, చాక్లెట్స్ ఇవి మాత్రం ఈ గిఫ్ట్ బాక్స్లో వచ్చినాయి. అలాగే ఫంక్షన్కి వెళ్ళాం కదా, కిల్లి అయితే పట్టుకొని వచ్చాను. అక్కడైతే వేసుకోలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత కిల్లి వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని 2 కిల్లీస్ అయితే తెచ్చుకున్నాను. చూసారు కదా, ఆ వాటర్ బాటిల్ పగలకుండా కూడా పైకి సేఫ్టీ కవర్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. ఒక 1/2 లీటరు వాటర్ బాటిల్ అంటే 400 ml అంట. వాటర్ అయితే బాటిల్ అయితే చాలా క్యూట్గా బాగుంది. ఇవ్వండి నాకు వచ్చిన ప్రైజెస్ అయితే. మా పాపకి ఉపయోగపడింది కదా, చూసారు కదా, పాప ఫోటో, పాప తల్లిదండ్రుల ఫోటోతో కలిపి హ్యాపీ బర్త్డే అని పెట్టి బర్త్డే సెలబ్రేషన్స్ అలా ఫోటో తీసి అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత పచ్చడి ప్రాసెస్ అయితే మొదలుపెట్టాను. ఆ కప్పుతో 3 కప్పులు మన క్యాలీఫ్లవర్ ముక్కలైనయండి, 1/2 కప్పు ఆవ పిండి, అలాగే కొన్ని ఎల్లుల్లిపాయ రెబ్బలు, 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారం వేసుకొని 4 కాయల నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో దాన్ని బట్టి 3 కప్పులకి 1/2 కప్పు అలా ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వేరుశనగ నూనె వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవడమేనండి. నేను వచ్చేసి పచ్చి క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టానండి. ఇంకంటే అన్నీ పచ్చిగానే వేశాను. ఆయిల్ కూడా వేడి చేయలేదు, పచ్చిగానే వేశాను. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మనం మార్నింగ్ దోశకైతే నానబెట్టి పెట్టుకున్నాను కదా, వాటిని కూడా ఇంకొక 4 సార్లు బాగా కడిగి పెట్టుకొని, అలాగే కొన్ని అటుకులు తీసుకున్నానండి. ఒక గుప్పెడు అలా ఉంటాయి అటుకులు వేసుకొని దోసపిండి వేయించుకుంటే చాలా బాగుంటుంది. అటుకులను కూడా కడిగి మనం నానబెట్టుకున్న బియ్యంలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండర్ కాడ అయితే ఇచ్చొచ్చానండి. నేను పిండి అయితే గ్రైండర్ కాడ ఇస్తానండి. ఇంటికాడ గ్రైండర్ అయితే చెడిపోయింది, అందుకని గ్రైండర్ కాడ ఇస్తాను. చాలా దోశలు అయితే ఇలా ఒకసారి వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పిండి కూడా బాగా థిక్గా ఉండదు, లూజ్గా ఉండదు, బాగా వేస్తారండి పిండి అయితే ఇంటికాడ తెలిసిన వాళ్ళు. మరుసటి రోజు మార్నింగ్ అయితే చూడండి పచ్చడి అనేది నూనె అనేది పైకి వచ్చి పచ్చడి బాగా ఊరింది. టేస్ట్ అయితే బాగుందండి. మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోతే కలుపుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ